కార్తీకమాసం అనేది భగవంతుడి ప్రియమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమే కాని సోమవారాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే సోముడు అంటే శివునికి ప్రియమైన రోజు. భక్తులు ఈ రోజు ఉపవాసం చేసి శివలింగానికి పూజలు చేస్తే జీవితంలో పాపాలు పోతాయని, కోరికలు నెరవేరతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారం వ్రతం చేసేవారు ఆ రోజంతా భగవంతుని స్మరణలో గడపాలి. ఈ వ్రతం శివుడు పార్వతీదేవి కలయికకు గుర్తు, భక్తి, శాంతి, కుటుంబ ఐక్యతను ఇస్తుంది. ఉదయం చేయవలసిన పనులు: బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి. స్నానానికి నీటిలో కొంచెం గంగాజలం కలపడం ఉత్తమం. కొత్త బట్టలు ధరించి శివాలయానికి వెళ్లడం శ్రేయస్కరం. శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, తేనె, గంగాజలం, చందనం, బెల్లం నీరు, పంచామృతం ఉపయోగించవచ్చు. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధన: కార్తీకమాసంలో దీపం వెలిగించడం చాలా ప్రధానమైనది. ప్రత్యేకంగా తులసి చుట్టూ దీపం వేయాలి. సంధ్యాసమయంలో శివాలయం ముందు కూడా దీపం వెలిగించాలి. పూజా విధానం: పూజా సామగ్రి: బెల్లం, బెల్లపాకులు, పాలు, తేనె, అక్షతలు, పుష్పాలు, తులసి, బెల్లపత్రం, నైవేద్యం. శివపూజ విధానం: గణపతిని ప్రథమంగా పూజించాలి. తర్వాత శివపూజ ప్రారంభించాలి. ఓం నమః శివాయ మంత్రంతో బెల్లపత్రం సమర్పించాలి. పాలు, తేనె, పంచామృతంతో అభిషేకం చేయాలి. శివుని పాదాల వద్ద పూలు, తులసి దళం, అక్షతలు సమర్పించాలి. శివ అష్టోత్తర శతనామావళి పయించడం చాలా శ్రేయస్కరం. తర్వాత పార్వతీదేవి పూజ కూడా చేయాలి. ప్రత్యేక నైవేద్యం: వ్రతదారులు ఆ రోజు చేసిన ప్రసాదం, బెల్లం పాయసం, వంటలు శివునికి సమర్పించి తర్వాతే తినాలి. ఉపవాసం విధానం: కార్తీక సోమవారం ఉపవాసం 3 రకాలుగా ఉంటుంది. 1 నిర్జల ఉపవాసం: జలము త్రాగకుండా భగవంతుని ధ్యానంలో రోజంతా గడపడం. శక్తి ఉన్నవారు మాత్రమే చేయాలి. 2 ఫలాహారం ఉపవాసం: రోజంతా పండ్లు, పాలు మాత్రమే తీసుకోవడం. 3 సాయంత్రం ఒక్కసారిగా తినే ఉపవాసం: రోజంతా భోజనం చేయకుండా సాయంత్రం పూజ అనంతరం ఒకసారి భోజనం చేయడం. సంధ్యా సమయం: సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించాలి. శివుని ఆరాధనతో పాటు శివమహిమాన స్తోత్రం, శివలింగాష్టకం వంటి స్తోత్రాలు చదవాలి. తులసి పూజక్ దీపదానం: తులసి దగ్గర నిత్యంగా దీపం వెలిగించడం వల్ల పాపాలు పోతాయి. కార్తీకమాసంలో దీపదానం చాలా పుణ్యప్రదం. నీటి దగ్గర, గుడి ముందు, ఇంటి ముందు దీపాలు వేయాలి. ప్రతి సోమవారంలా ఓం నమః శివాయ జపంతో పాటు హర హర మహాదేవ అని భక్తితో పలకాలి. కార్తీక సోమవారం పూజను భర్త, భార్య కలసి చేయడం మంగళకరమైనది. దీని ద్వారా వైవాహిక సుఖం, ఆరోగ్యం, సంపద లభిస్తాయి. శివపురాణంలో చెప్పబడింది: కార్తీక సోమవారంలో ఉపవాసం చేసి శివపూజ చేసినవాడు సప్తజన్మ పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఈ వ్రతం వల్ల మనసు శాంతిస్తుంది, శివకృప దొరుకుతుంది. కుటుంబంలో శుభం, ఐశ్వర్యం వస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగి భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది. కార్తీక సోమవారం రోజున మనం శివుడిని మనసారా పూజిస్తే జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. శివుడు మన జీవితంలో సుఖం, శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదిస్తాడు.